మీకు ఒక వార్త వచ్చినప్పుడు మీ పట్ల ఆ వార్తపై స్పందించడం అనేది అధికార పార్టీ చేయాల్సినటువంటి బాధ్యత. మీరు చేయకపోగా ఆ వార్త పట్ల ప్రశ్నించిన వాళ్ళనే మీరు తిట్టిస్తున్నారు. అంటే రామగుండంలో మీ పట్ల ఎటువంటి వార్తలు రాయొద్దు, వార్తలు రాస్తే ఖబర్దార్, మిమ్మల్ని తిట్టిస్తాము, లేకపోతే భౌతిక దాడులో కూడా మేము వెనకాడమన్న రీతిలో మీరు మాట్లాడుతున్నారు. మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నది రౌడీ రాజ్యం తీసుకురావాలన్నా రామగుండంలో? ఎందుకు మీరు దాడులు చేపిస్తారు? ఎందుకంత మీకు ఇన్సెక్యూరిటీ మొదలైంది చేయాలని? నేను ఎప్పుడు ప్రశ్నించినా కానీ నా మీద కొన్ని కుక్కలతో నుసిగొలుపుతున్నారు మీరు. మీకు చేతనైతే ప్రజలకి వివరించండి, అందులో ఏం తప్పు జరిగింది, ఏం తప్పు జరగలేదు, అసలు విషయం ఏంది అనేది వివరించండి. అంతే తప్ప ఎవరితో వాళ్ళతో చిల్లర మాటలు మాట్లాడించామనంటే మరి మేము కూడా మాట్లాడతాం. ఇప్పటిదాకా గారు అని సంబోధిస్తున్నాం మిమ్మల్ని. కాదు కూడా ఇట్లే మాట్లాడుకుందాం అంటే చలో బై బరాబర్ ఇంట్ కా జవాబ్ పత్తర్ సే దేంగే హమ్ భీ, హమారే కో భీ జైసా బాత్ కర్నా ఆతే వైసా హీ బాత్ కరేంగే హమ్ భీ. ఇష్టం వచ్చినట్టు మాట్లాడమంటే మేము కూడా మాట్లాడతాం. ఇంకోటి, వార్తాపత్రికల్లో ప్రచురితమైనటువంటి వార్తను నేను విడమర్చి వివరించిన ప్రజలకు అంతే. మరి ఇలా మీ కుక్కలు తిట్టిన తిట్లు నన్ను తిట్టినట్ట, లేకపోతే ఆ వార్తను ప్రచురించినటువంటి సాక్షి, ఆంధ్రజ్యోతి, వివిధ రకాలైనటువంటి పేపర్లను తిట్టినట్ట? ఈ ఎమ్మెల్యే వచ్చినప్పటి నుంచి జర్నలిస్టులను కూడా తొక్కి పెడుతున్నాడు. జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా మాకు వివరించడం జరిగింది.